చంద్రబాబు గారు ఒక రోజు యోగా పేరుతో 70 కోట్లు ప్రజాధనాన్ని వృధా చేస్తారని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. మీరేం చెప్తారు? ప్రజాధనం వృధా చేయడం అంటే ప్రపంచ దేశాలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ అంతా ఎక్కడ ఉందో తెలిసింది వేళ. ప్రపంచ దేశాలంతా కూడా యోగా దినాన్ని పాటిస్తున్నారు. ఆ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్. కాబట్టి వేళ అంత అద్భుతమైన ప్రోగ్రామ్ ని మన గిన్నెస్ బుక్ వరల్డ్ రికార్డ్ లో కూడా ఎక్కింది. అలాంటి ప్రోగ్రామ్ 70 కోట్లు వేస్ట్ చేశారు. సమోసాలకే 100 కోట్లు 300 కోట్లు తినేశారు వాళ్ళు. మరి అలాంటి వైసీపీ పార్టీ ఇలాంటి పెద్ద కార్యక్రమాన్ని 70 కోట్లు పెద్ద ఇదే ఉందండి. చాలా ఖర్చులు ఉంటాయి. జనాలు లక్షల మంది వచ్చారు. యోగా టీచర్స్ వచ్చారు. చాలా ఖర్చులు ఉంటాయి. 70 కోట్లు పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఆ మాత్రం పేరుకి ఆ మాత్రం ఖర్చు పెట్టచ్చు. గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం వాళ్ళు రాని వాళ్ళని యోగాకు రాని వాళ్ళని కూడా వాళ్ళ ఫోన్ మెసేజ్ వచ్చినట్లుగా వాళ్ళ కౌంట్ కోసం చేశారని చెప్పి చాలా మంది అంటున్నారు. కోడిగుడ్డు మీద ఏకలు పీకినట్టు వైసీపీ పార్టీకి వేరే పని లేనట్టుంది. ఏమంటే అంత గొప్ప కార్యక్రమం చేసేటప్పుడు 2-3 లోటుపాట్లు ఉంటాయి. లేకుండా ఎలా ఉంటది? మనం ఒక పెళ్లే చేస్తున్నాం అనుకోండి, పక్కన ఉన్న మన అన్నదమ్ములను మర్చిపోతాం. అది పక్కన పెట్టేయండి. వేళ యోగా డే సందర్భంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈవేళ యోగా డే పాటించాయి. ఆంధ్రప్రదేశ్ లో పెట్టారు యోగా ఆంధ్రప్రదేశ్ అని. మరి వేళ అద్భుతమైన పేరు ఆంధ్రప్రదేశ్ కి వచ్చింది, ఇండియాకి వచ్చింది. మీ మాత్రం దానికి డబ్బులు ఖర్చు పెట్టారు. బట్టలు వేసుకోవడం మానండి. బట్టలు కూడా ఖర్చు అవుతుంటాయి కదా. మనం వేసుకోవాలా. మన గౌరవానికి ప్రతీక మనం వేసుకునే బట్టలు, మన గౌరవానికి ప్రతీక కొన్ని కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వ్యంగ్యంగా తీసుకుంటే ఎవడో ఏం చెప్పలేడు. ఖచ్చితంగా ఈ వేళ మన దేశం యోగా మన దేశంలో పుట్టిందని నిదర్శనంగా మన దేశంలో ఇంత అద్భుతమైన యోగా వల్ల జనాలు ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి దేశం కూడా పాటించాలని నిరూపించిన దేశం మనది. వేళ యోగాంధ్రప్రదేశ్ అని చెప్పి వేణోళ్ళ పొగుడుతున్నారు. ఆ మాత్రం దానికి ఈ మాత్రం ఖర్చు అవుతుంది కదా. శ్యామల వైసీపీ శ్యామల కనబడట్లేదని చెప్పి పవన్ కళ్యాణ్ మీద ఒక రికార్డ్ చూపించారు. ఇవాళ యోగాంధ్రకి వచ్చారు పవన్ కళ్యాణ్. ఎట్లా చూడొచ్చు? అదే చాలా మంది అన్నారు, అమ్మ పొద్దున్నే దర్శనార్థం వెళ్ళి పవన్ కళ్యాణ్ దర్శనార్థం వైజాగ్ వెళ్ళామని చాలా మంది చెప్పారు. మరి ఆమె కళ్ళు కనిపించలేదో చెవులు కనిపించలేదో తెలియదు. వెళ్ళుంటే దర్శనం కలిగేది కదా, దర్శన భాగ్యం. అసలు ఈవేళ చాలా యంగ్స్టర్ గా ఒక 20 సంవత్సరాల కుర్రోళ్ళ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఏమండి, ప్రతిదానికి మనం ఏదో నష్టపోయామని ఆలోచించడం కాదు. మన దేశానికి మన రాష్ట్రానికి మంచి పేరు వచ్చిందా లేదా? 70 కోట్లు ఖర్చు అవుతుందండి. అన్ని లక్షల మందిని తరలించడం, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఖర్చులు, భోజనాలు, టిఫిన్ లో ఏవో పెట్టాలి కదా. 70 కోట్లు ఖర్చు, 2 లక్షల మంది, 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల జనాలు. అంత గొప్ప కార్యక్రమం. అది కూడా ఆరోగ్య కార్యక్రమం, మామూలు కార్యక్రమం కాదు కదా. ఏ డ్రగ్స్ అమ్మడమో లేకపోతే ఇంకోటి అమ్మడమో ఇలాంటి కార్యక్రమాలు ఖర్చు పెట్టారు చాలా మంది. యోగా మీద 70 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి ట్రోల్ చేసి సోషల్ మీడియా. ఖచ్చితంగా మన ప్రగతి కోసం, మన పరువు కోసం, మన పేరు కోసం ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిందే. మన దేశ పేరు ప్రతిష్టలు పెంపొందించుకోవడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయకపోతే మన ఉనికి ఎక్కడ ఉంటదండి? మన ఉనికి దేంట్లో ఉంటది? ఈవేళ 5వ స్థానంలో ఉన్నాం. త్వరలో ఇంకొక 5-6 సంవత్సరాల్లో మనది నెంబర్ 1 స్థానానికి ఎదగబోతుంది మన దేశం. మరి ఇలాంటి గొప్ప దేశాన్ని మనం ప్రమోట్ చేసుకోకుండా ఎలా పడితే అలాగా దేశం గురించి మాట్లాడితే దేశం మీద ప్రేమ లేని వాళ్ళే ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు వృధాగా పోతుంది ఏం కాదు కదా. పేరు పెంపుల కోసం, దేశ ప్రతిష్ట కోసం చేస్తున్నటువంటి ఖర్చును కూడా మీరు లాగుతున్నారంటే మీరు ఎంత ఆప్నాలతో బతుకుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి నీచ రాజకీయ నాయకులు భవిష్యత్తులో మరి పేరు ప్రఖ్యాతుల కోసం ఏం ఆలోచించిన వాడు రాజకీయాలకు ఎందుకు ఇంటికాడ పడుకోమనండి. యోగా అయిపోయాక చాలా మంది ఆ మ్యాట్లు ఎత్తుకెళ్ళిపోతున్నారు. చాలా మంది ఎలా చూడొచ్చు? ఏవో కొన్ని జరుగుతుంటాయండి. అవన్నీ మనం భూతత్వంలో పెట్టి చూడకూడదు. అలాంటివి చాలా జరుగుతుంటాయి. అందరూ మంచోళ్ళని ఎలా అనుకుంటున్నాం? ఎవడొకడు ఆశాపరుడు ఉంటాడు చిన్నది. వాళ్ళు కూడా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు. ప్రతి ఒక్కరూ యోగా చేయాలి, ఆరోగ్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. మరి ఇలాంటి కార్యక్రమాలు చేసుకోకపోతే ఏం చేద్దాం? చేయాలి కదా. ఈ మాత్రం కార్యక్రమాలు చేస్తేనే మన దేశ ప్రతిష్ట. కాబట్టి దీన్ని ఎవరు కూడా ట్రోల్ చేయొద్దు. ఖచ్చితంగా మన దేశానికి మంచి పేరు వచ్చింది.